హాయ్, అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ వీడియోలో ప్రొటెస్టెంట్ బైబిల్ మరియు బైబిల్ కేనాన్ అంగీకరించని బయట ఉన్న పుస్తకాలను 3 విభాగాలుగా విభాగించుకోవచ్చు. అవేంటో చూద్దామా? మొదటి విభాగమే అపోక్రిఫా, అంటే దాచబడిన గ్రంథాలని. కింద కనబడే ఈ 12 పుస్తకాలే అపోక్రిఫాగా పిలువబడతాయి. ఇవి ఆర్థడాక్స్ మరియు రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉండే అదనపు 12 పుస్తకాలు. వీటిని పాత నిబంధన చదివే యోధులు అంగీకరించరు. అది మాత్రమే కాదు, యేసుప్రభు కానీ అపోస్తలులు కానీ ఈ గ్రంథాల్లో ఉన్న ఏ వాక్యాన్ని కూడా ఎప్పుడు కోట్ చేయలేదు, వాడలేదు. ప్రొటెస్టెంట్ బైబిల్లో లేని ఈ 12 పుస్తకాలు బైబిల్ కేనాన్కి విరుద్ధమైన పుస్తకాలు. అందుకే ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో ఈ 12 పుస్తకాలను జత చేయలేదు. అసలు బైబిల్ కేనాన్ అంటే ఏంటో తెలియాలంటే లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో చూడండి. రెండవ విభాగమే స్యూడోపిగ్రఫా, అంటే ప్రవక్త పేర్లతో ఆ గ్రంథాలున్న ప్రవక్తల చేత రాయబడిన గ్రంథాలే ఈ స్యూడోపిగ్రఫా. మీకు కింద కనబడే ఈ 2 పుస్తకాలు ఆలస్యంగా రాయబడ్డాయని, రాసిన రచయిత యొక్క స్పష్టత కూడా లేకపోవడం దీన్ని అంగీకరించకపోవడానికి గల కారణాలు. మూడవ విభాగమే న్యూ టెస్టమెంట్ అపోక్రిఫా మరియు గ్నోస్టిక్ బుక్స్ అంటారు. ఇవి యేసుక్రీస్తు కాలం మరియు అపోస్తలుల కాలం తర్వాత రాయబడిన గ్రంథాలు. ఈ విభాగంలో ఉన్న ప్రతి పుస్తకం కూడా బైబిల్ కెనాన్కి విరుద్ధమైన పుస్తకాలే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.